రాష్ట్రం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లే బస్సు కర్నూలు వద్ద జరిగిన ప్రమాద సంఘటన వివిధ మలుపులు తిరుగుతోంది. ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర హోంమంత్రి, రవాణా శాఖ మంత్రితో పాటు డీసీపీ స్థాయి అధికారి ఘటన ప్రాంతాన్ని సందర్శించడం, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఇదివరకే 16 కమిటీలను వేశారు. అందులో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కమిటీ ఘటన జరిగిన ఉదయం 6 గంటల నుండి మధ్యరాత్రి వరకు మృతదేహాల నుండి వివిధ రకాల శాంపిళ్లను సేకరించి చేసిన కృషిని డాక్టర్ ఈ సందర్భంగా వివరించారు. ఏ విధంగా మనం చేయడం వల్ల త్వరితగతిన మనము ఈ ప్రొసీజర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి బాడీస్ని ఐడెంటిఫై చేయగలం అనేది డిస్కషన్స్ తర్వాత సో అధికారుల సూచనల మేరకు ఒక టెంపరీ మార్చరీ అక్కడే స్పాట్లోనే క్రియేట్ చేయడం అయింది. తర్వాత మేము 6 టీమ్లుగా ఫామ్ అయినాము. నేను ఒకరిని, డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ గారు, డాక్టర్ నాగార్జున, డాక్టర్ హరీష్ కుమార్, డాక్టర్ సురేఖ అండ్ డాక్టర్ సాహిల్. సో మా టీమ్స్లో మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 10 మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో 6 టీమ్స్ కలిసి మేము బాడీస్ని అన్నింటినీ బస్లో నుంచి బాడీస్ని సపరేట్ చేసుకోవడం, రిట్రీవ్ చేసుకున్న బాడీస్ని అన్నింటినీ టెంపరీ మార్చింగ్ షిఫ్ట్ చేసుకొని వాటికి లేబులింగ్ చేసుకొని ఒక్కొక్క బాడీని పోస్ట్ మార్టం చేయడము, వాటికి సంబంధించిన డిఎన్ఏ శాంపుల్స్ అన్నీ మజిల్ టిష్యూ, బోన్స్, టీత్, సో ఏమేమైతే మనకు అవైలబుల్ ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం సేకరించేసేసి ఆ నమూనాలన్నింటినీ ప్రిజర్వ్ చేయడము. తర్వాత నిన్న మిడ్ నైట్ వరకు కూర్చొని అన్ని బాడీలకు సంబంధించిన 19 పోస్ట్ మార్టం రిపోర్ట్లు, దానికి సంబంధించిన పత్రాలన్నీ తయారు చేసేసి ఈ శాంపుల్స్ను, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ను, రిక్విజిషన్స్ అన్నింటినీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. సో ఆ మృతదేహాలను గుర్తించేంత వరకు వాటిని అన్నింటినీ మనం మార్చిలోనే వాకింగ్ కూలర్లో అన్నింటినీ ప్రిజర్వ్ చేసినాము. ఒకసారి వాళ్ళ రక్తబంధువుల నుంచి నమూనాలన్నీ సేకరించి ఈ బాడీ పలానా సంబంధించిన కుటుంబానికి సంబంధించింది అని తెలిసినప్పుడు, ధృవీకరించినప్పుడు మనము ఆ బాడీని వాళ్ళకు పోలీసు శాఖ ద్వారా సంబంధించిన బంధువులకు మనము అధికారికంగా లీగల్గా మనం వారికి హ్యాండ్ ఓవర్ చేయడం. దీంట్లో ఎంతమంది లేడీస్, జెంట్స్, చిన్నపిల్లలు మొత్తం మనకు లభించిన మృతదేహాల్లో ఒక 2 చిన్నపిల్లలను గుర్తించడం అయింది. వాళ్ళ యొక్క ఆకారం